పరలోక పౌరత్వము నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పరలోక పౌరత్వము నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ సత్యాన్ని అనేక మందికి షేర్ చేయాలని ప్రేమతో కోరుచున్నాను. ఈ వీడియోని మాట్లాడటానికి ముఖ్య కారణం, ప్రపంచవ్యాప్తముగాను భారతదేశ వ్యాప్తముగాను తెలుగు 2 రాష్ట్రాలలో అనేక మంది భక్తిపరులు, విశ్వాసులు, దైవజనులు ప్రభునందు నిద్రిస్తున్నారు. అందులో యవనస్తులు ఉన్నారు, నడి వయస్కులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, సేవ ఆరంభంలో ఉన్నవారు ఉన్నారు, సేవను మధ్యలో కొనసాగిస్తున్న వారు ఉన్నారు, సేవ సంపూర్తి అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది విశ్వాసంలో బలపడుతున్నారు, కొంతమంది ఇప్పుడే రక్షింపబడ్డారు, కొంతమంది దేవుని పని చేయాలనుకున్నారు, కొంతమంది దేవుని పని చేయటానికి సిద్ధపడి ముందుకు సాగుతున్నారు, కొంతమంది నూతనముగా దేవుని పని చేయటానికి అభిషేకింపబడ్డారు. మరి ఇలాంటి వారందరూ కూడా కరోనా వైరస్ బారిన పడి ప్రభునందు నిద్రించారు. మరి కొందరు వివిధ రకాలుగా ప్రభునందు నిద్రించారు. మరి వీరి మరణాలు దేవుని చిత్తమేనా అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం అనేదే నా ఉద్దేశం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనాన్ని మూలవాక్యముగా ఈ దినాన మనం చదువుకుందాం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. ప్రియమైన సహోదరి, నా సహోదరులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన అతి శ్రేష్టమైన వాక్యము. ఈ మాట ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలలో ఎక్కడా కనిపించదు. అందులో భారతదేశ గ్రంథాలలో మరీనూ కనిపించదు. భక్తుడు ఏమి చెబుతున్నాడంటే, పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాది సొంతూరు చీరాల. ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడ వివిధ పనుల నిమిత్తం వెళ్ళాను. నా పనులు ముగించుకొని నేను మరలా ఎక్కడికి రావాలి? చీరాలే కదా. మరి నేను విజయవాడ వెళ్ళి చీరాల రావాలి అంటే మొదట నేను ఏ ఊరు నుండి బయలుదేరి వెళ్ళానో ఆ ఊరు నాకు జ్ఞాపకం ఉంటేనే నేను మరలా విజయవాడ నుండి చీరాల రాగలుగుతా. నా ఊరిని మర్చిపోతే నేను ఏ ఊరిలో దిగుతానో నాకే తెలీదు, ఏ ఊరికి వెళ్ళటానికి టికెట్ కొంటానో నాకే తెలీదు, ఏ ఊరిలో పడితే ఆ ఊరిలో దిగితే అడ్రస్ లేకుండా పోతానని కూడా అర్థమవుతుంది. అవునా? కాబట్టి మనం ఏ సొంత ఊరిలో ఉండామో ఆ సొంత ఊరు నుండి ఏ ప్రాంతానికి ప్రయాణాల నిమిత్తము, ఫంక్షన్ల నిమిత్తము, వివాహాల నిమిత్తము, లేదంటే చావు కబుర్ల నిమిత్తము, వివిధ పనుల నిమిత్తము
జాబు ప్రయత్నాల నిమిత్తము, చదువుకోవటానికి వెళ్ళిన విధానం నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము, వ్యాపారాల నిమిత్తము, వ్యవసాయ నిమిత్తము మన సొంత ఊరిని వదిలి వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మనం అనుకున్న పని అంతా పూర్తి చేసుకొని తిరిగి మన సొంత ఊరికి రావాలి అంటే మన సొంత ఊరు మనకు గుర్తుండాలి. ఆ సొంత ఊరు రావడానికి ఏ విధముగా ప్రయాణం చేయాలో, ఏ యొక్క బస్సు ఎక్కాలో, ఏ రైలు ఎక్కాలో, ఏ విమానం ఎక్కాలో, ఏ ఓడ ఎక్కాలో మనకి గుర్తు ఉంటే, జ్ఞాపకం ఉంటే సజావుగా తిరిగి మనం ఎన్ని రోజులకైనా మన సొంత ఊరిని చేరుకుంటాం. అదే రీతిగా భక్తుడేం సెలవిస్తున్నాడు అంటే, ప్రతి ఒక్క వ్యక్తి సృష్టి ఆరంభము నుండి ఇప్పటి నుండి సృష్టి అంతమయ్యే వరకు ఉన్న ప్రజలందరూ కూడా వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే తిరిగి ఆ దేశానికి వెళ్ళటానికి వారికి అవకాశం వీలు కలిగి ఉంటుందంట. మరి అదేంటండి, మనం భారతదేశమే కదా, మరొక దేశం ఏమిటి అని మీరు నన్ను అడగొచ్చు. అవునండి, అన్ని గ్రంథాలు కూడా ఒక్కి నొక్కా నుంచి చెబుతున్న మాటలు ఏమిటంటే, మనకు స్వర్గదేశము, పరలోక దేశము అనే రకాలుగా మనకు పేర్లు ఉన్నాయి. మరి ఆ దేశాలు వెళ్ళాలంటే మనం ఉండే దేశాన్ని విడిచిపెట్టాలి. స్వర్గమైనా పరలోకమైనా మనం చూడాలన్నా, దానిలో ప్రవేశించాలన్నా ఈ లోక క్రియలు కలిగి పాపిగానే పుట్టాము, పాపిగానే జీవించి పాపములో మరణిస్తే స్వర్గములో ప్రవేశించలేము, పరలోకములో ప్రవేశించలేము. మరి స్వర్గంలో పరలోకంలో ప్రవేశించటానికి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అన్నదానాలు, భూదానాలు, వస్త్రదానాలు, రక్తదానాలు, ధనదానాలు, పిండదానాలు, వివిధ రకాల దానాలు చేస్తేనో, 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర స్నానాలు చేస్తేనో, లేదంటే వివిధ పూజలు, పురస్కారాలు, పొర్లు దండాలు, నిలువు దోపిడులు చేస్తేనో మనం స్వర్గానికి పరలోకానికి ప్రవేశించము. కానీ మనం వచ్చిన దేశం వెళ్ళాలి అంటే మనం ఇక్కడ ఆ దేశంలో నివసించడానికి కావాల్సిన అర్హతను ఇక్కడ సంపాదించాలి. ఆ అర్హత సంపాదించాలి అంటే ప్రియమైన సహోదరిని, నా సహోదరులారా, మన హైందవ సాహిత్యము ప్రకారము బలియాగము, యజ్ఞము జరగాలి, రక్తము ద్వారా మనిషి పాపము పరిహరింపబడాలి అనేది కూడా వేదాలు, పురాణాలు, సహస్రనామాలలో కూడా ఉన్నవి. దానికంటే ముందుగా బైబిల్లో ఎప్పుడో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మరి రక్త ప్రోక్షణ ద్వారే మనిషికి పాప పరిహారం అని మన వేద గ్రంథాల్లో, పురాణ గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో వాటికి సంబంధించిన అవి ఛాయయే, అవి నీడలే, నిజస్వరూపం బైబిల్లో బలి జరిగింది. ఆ బలి యజ్ఞ పురుషుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే స్వర్గము, పరలోకము ప్రవేశిస్తామని వేద గ్రంథాలు, పురాణ గ్రంథాలు, బైబిల్ గ్రంథము కూడా నొక్కి వక్కానించి చెప్పినవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఈ భారతదేశం నుండి నేను అమెరికా దేశం వెళ్ళాను అనుకోండి, లేదా అమెరికా దేశస్తులు ఈ భారతదేశం వచ్చారనుకోండి, ఎన్ని రోజులు ఉంటారండి? మహా అంటే ఒక 10 రోజులు, 1 నెల, 6 నెలలు, 1 సంవత్సరం. వారికి ఎన్ని రోజులు ఆ దేశము పర్మిషన్ ఇస్తుందో అన్ని రోజులు మాత్రమే ఆ దేశంలో వారు ఉంటారు. తిరిగి వారి దేశానికి వారు వెళ్ళాలి. నేనైతే తిరిగి నా ఇండియా రావాలి, వారైతే తిరిగి వారి యొక్క అమెరికా దేశానికి తిరిగి వెళ్ళాలి. నేను తిరిగి వెళ్ళాలి అనే జ్ఞాపకం నాకున్నంత కాలం నా యొక్క పనులను చక్కపరుచుకొని, త్వరగా ముగించుకొని, నా ప్రయాణానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకొని సిద్ధపడి తిరిగి నా సమయం రాగానే, నాకు ఇచ్చిన సమయం, నేను ఆ అమెరికా దేశంలో ఎన్ని రోజులు ఉండాలో నాకు ఇచ్చిన సమయము గడువు పూర్తయ్యే లోపే పనులన్నీ ముగించుకొని సకాలంలో నేను మరలా ఇండియా రావడానికి నా ప్రయాణాన్ని కొనసాగించాలి. అంటే నేను ఏ దేశం నుండి వెళ్ళానో తిరిగి ఆ దేశానికి రావటానికి నాకు జ్ఞాపకం ఉండాలి. అది లేనప్పుడు, నాకు అమెరికా దేశం ఇచ్చిన గడువు అయిపోయినప్పుడు, నేను ఆ గడువు అయిపోయినా కానీ ఆ దేశంలో ఉంటే ఖచ్చితంగా అక్కడున్న పోలీసులు నన్ను అరెస్ట్ చేసి ఆ చట్టం ముందు నిలబెట్టి జైల్లో వేసే ప్రమాదం ఉంది. అలాగూ కూడా జరిగినాయి. అదే రీతిగా అమెరికా వాళ్ళైనా సరే ఇండియాలో వచ్చి ఇండియా వారు ఇచ్చిన సమయంలోనే వారి పనులు ముగించుకొని వారి తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధపడి వెళ్తేనే వారికి క్షేమము. అలా కాకుండా ఇండియా వారు వారికి ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసి
తిరిగి అమెరికా వెళ్ళాలి ఈ సమయానికి అని తెలిసి కూడా ముందుగా ప్రయాణానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసుకోకుండా ఉంటే వారిని కూడా చట్టము పట్టుకొని జైల్లో వేసి చట్టాన్ని అతిక్రమించినందుకు శిక్షిస్తారనేది కూడా మనకు తెలుసు. అదే రీతిగా ప్రతి మానవుడు వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలని బైబిల్ చెబుతున్నది. ఇది భూప్రపంచం నుండా మనుషులందరూ కూడా అసలు వారు ఎక్కడ నుండి వచ్చారు భూలోకానికి, తిరిగి అక్కడికి వెళ్ళాలి అనే సంగతిని ఆలోచన చేయట్లేదు, జ్ఞాపకం పెట్టుకోవట్లేదు. అట్టి వారికి జ్ఞాపకం చేయటానికి ఇప్పుడు ఈ కరోనా వైరస్లోను వివిధ రకాలుగాను ప్రభువునందు నిద్రించిన దైవజనులు, విశ్వాసులు, వారి కుటుంబాలు బలపరచబడటానికి నేను ఈ మాటలను మీకు అందిస్తున్నాను. ప్రియమైన సహోదరి, నా సహోదరులారా, అసలు మన దేశం ఏదో మీకు తెలియజేసే ముందు నేను 3 విషయాలను మీ ముందు చెప్పి అసలు విషయానికి నేను వస్తా. భూలోకములో మనుషులతో నివాసము, పరదేశంలో పరిశుద్ధులతో నివాసము, పరలోకములో దేవునితో నివాసము. అర్థమైందా? ప్రియమైన సహోదరి, నా సహోదరులారా, భూలోకంలో ఉంటే మనుషులతో నివాసము, పరదేశంలో ఉంటే పరిశుద్ధులతో నివాసము, పరలోకములో ఉంటే దేవునితో నివాసము. ఈ భూలోకంలో ఉన్న మనుషులు మొదట పరిశుద్ధులుగా మార్చబడాలి, సంఘములో చేర్చబడాలి. యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే నీతిమంతులము కాగలము, పరిశుద్ధులము కాగలము. యేసుక్రీస్తు ప్రభువునందే ఉండి మరణిస్తే మొదటగా పరదేశికి మనం వెళ్తాం. అసలుకి పరదేశులు ఎందుకు ఉండాలండి? అబ్రహాము గారు రొమ్మున పరిశుద్ధులందరూ ఎందుకు ఉండాలి? జ్యేష్ఠుల సంఘం అబ్రహాము రొమ్మున ఎందుకు ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి మానవుడు, మానవురాలు ఎక్కడ చేయబడ్డారో తెలుసా? ఈ భూప్రపంచంలో అనేకమైన కులాలు, మతాలు, జాతులు, వర్ణాలు, వర్గాలు, రంగులు, దేశాలు ఉన్నవి. కానీ వీరందరూ పుట్టడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఈ సృష్టికి మూల పురుషుడు, ఆది పురుషుడు, ఆది మానవుడైన ఆదాము గారు, మన ఆది పితరుడు. మొట్టమొదటిగా ఆదాము గారిని, అవ్వగారిని, వారి జన్మస్థలాన్ని మనం గమనిస్తే, అంతేకాదు వారి గర్భంలో నుండి ఉత్పత్తి అయిన అన్ని వంశావళులు, అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని కులాలు యొక్క జనన స్థలాన్ని మనం చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మ అయినని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా ఆదాము తయారు చేయబడిన, దేవుడు సృజించి నిర్మించిన ప్రదేశము, దేవుని పోలుకు చొప్పున, దేవుని స్వరూపం చొప్పున, దేవుని స్వహస్తాలతో చిక్కుకున్న ప్రదేశము, దేవుని ఊపిరిని పోసిన ప్రదేశము ఏదెను తోట. ఏదెనులో మొట్టమొదటిగా మానవుణ్ణి దేవుడు తయారు చేశాడు. తిరిగి అదే ఏదెను తోటలో మానవుని యొక్క ప్రక్కటెముక నుండి స్త్రీని, అవ్వమును నిర్మించాడు. కాబట్టి మొట్టమొదటిగా మన ఆది తల్లిదండ్రులు, మన ఆది పితరులు, ఈ సృష్టికి మూల పురుషుడు ఆదాము గారు, అవ్వగారి యొక్క జన్మస్థలం పరదేశు. అంటే అది ఏదెను తోటని ప్యారడైజ్ అన్నారు, ప్యారడైజ్ని పరదేశు కూడా అన్నారు. ఈ పరదేశులో మొట్టమొదటి మానవులు దేవునితో సంబంధం కలిగి జీవించారు. ఆ పరదేశంలో అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఏ పాపము తెలియదు, ఏ పాపము చేయలా. ఇరువురు మరి దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పనిని ఈ మానవుడు, ఆ మానవరాలు చేసిందో, పరదేశంలో నుండి భూలోకంలోకి రావటం జరిగింది. పరదేశంలోనే సాతాను ప్రేరణతో వారు పాపము చేశారు. పరదేశంలో పాపము చేయటం వల్ల పరదేశంలో పాపులు ఉండే స్థలము కాదు, ప్యారడైజులో పాపులు ఉండే స్థలము కాదు. కాబట్టి పాపము చేసినందువలన ఆదాము భూలోకంలోకి త్రోసివేయబడ్డాడు. అర్థమైందండి? ఈ భూలోకంలోకి త్రోసివేయబడ్డారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మొట్టమొదటి మానవుడైన ఆదాములో చిట్ట చివరి మనిషిని కూడా దేవుడు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? మొట్టమొదటి మానవుడిలోనే చిట్ట చివరి మనిషిని కూడా దేవుడు చూశాడు. అంటే సృష్టి ఆరంభంలో మొట్టమొదటి మానవుని దేవుడు నిర్మించి, సృజించి, పుట్టించాడో,
ఆయన రెండవ రాకడలో చిట్ట చివరి మనిషిని కూడా దేవుడు సృజించి నిర్మించి పెట్టి వారందరి భవిష్యత్తును చూశాడు. అయితే పాపము చేయటం వల్ల, దేవుడు చేయవద్దన్న పనిని చేయటం వల్ల ఏదేను తోటలో ఉండే భాగ్యాన్ని, ఆకలి దప్పులు లేని ప్రదేశం ఉండే భాగ్యాన్ని, మరణమే లేని ప్రదేశం ఉండే భాగ్యాన్ని, ఏ జంతువు కూడా, ఏ హానికరమైనది జంతువైనా ఏ హాని చేయని ప్రదేశంలో నుండి, మరణము రాని ప్రదేశములో నుండి, దేవునితో సహవాసము చేసే ప్రదేశములో నుండి, ప్రియమైన సహోదరి నా సహోదరులారా, మానవుడు భూలోకానికి త్రోసివేయబడ్డాడు. ఇది మొట్టమొదటి గమనిస్తే మన ఆది పితరుల తల్లిదండ్రుల దేశము పరదేశు. దేవునికి మహిమ కలుగును గాక. సాతానుగాడు ఇద్దరు వ్యక్తులను పరదేశంలో నుండి భూలోకానికి నెట్టేసి చంకలు కొట్టుకున్నారండి. ఆదామవ్వలకి తెలుసు వారు ఏ దేశం నుండి వచ్చారో భూలోకానికి తెలుసు కాబట్టి చేసిన పాపానికి పశ్చాత్తాపడి తిరిగి దేవుణ్ణి స్తుతించి కొనియాడే ఆయనను ఆరాధించారు. అదే భక్తిని తన పిల్లలకు నేర్పించారు. చిట్ట చివరికి వారు కూడా వారి యొక్క జీవిత కాలము ప్రభు వారు పుట్టినప్పుడే వారి మరణ దినాన్ని రాశాడు కాబట్టి ఆ మరణ దినం వచ్చినప్పుడు వారు మరణించి ప్రభునందు నిద్రించి ఏదేను తోటలో నుండి త్రోసివేయబడ్డారో పాపము చేయటం వల్ల తిరిగి అదే ఏదేను తోటలోకి పాప క్షమాపణ యేసు రక్తము ద్వారా, జగత్పునాది వేసినది మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడి పరదేశంలోకి వెళ్ళిపోయారు. వారు స్వదేశానికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదామవ్వలు ఏ దేశం నుండి వచ్చారో వారికి గుర్తుంది. ఆ దేశం నుండి భూలోకంలోకి వచ్చినందుకు, దేవునికి దూరమైనందుకు చాలా కసిగా జీవించారు. సాతాను మీద పౌరుషంగా జీవించి, సాతాన్ని సిగ్గుపడేలాగా జీవించి తిరిగి వారి దేశానికి వెళ్ళారు. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి హేబేల్ గారు కూడా తన దేశానికి వెళ్ళిపోయాడు. ఈరోజు భూప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేశం ఏ దేశమో తెలుసా? పరదేశు. ఎందుకు పరదేశు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, మన ఆది తల్లిదండ్రులు భూప్రపంచంలో మొట్టమొదటి మానవులు తయారు చేయబడిన ప్రదేశము ఏదేను వనము, ప్యారడైజ్, పరదేశులో. ఆ పరదేశంలో నుండి వచ్చారు. తిరిగి పాపము చేసినందుకు భూలోకంలోకి వచ్చారు. తిరిగి చేసిన పాపానికి క్షమాపణ పొంది మరలా పాపము చేయకుండా దేవుని యందు నిలబడ్డారు కాబట్టి, పాపం లేకుండా మరణించారు కాబట్టి పరిశుద్ధమైన ఆ పట్టణము, పరిశుద్ధమైన పరదేశంలోకి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదేనా మనం అందరం కూడా ప్రియమైన సహోదరి నా సహోదరులారా, పరదేశికి వెళ్ళాలి. అక్కడ ఆరంభమైంది. ఇద్దరిని భూలోకంలోకి నెట్టినందుకు సంతోషించిన సాతాను ఈరోజు ఆదాము గర్భంలో నుండి జన్మించిన ప్రతి మానవుణ్ణి ఇప్పుడు పరదేశంలో కొన్ని లక్షల కోట్ల మందిని యేసుక్రీస్తు రక్తం ద్వారా కని చేరుస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతము కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మనం అందరం కూడా వెళ్ళవలసిన దేశము పరదేశు. ఆ పరదేశంలోనే మన యొక్క పరిశుద్ధులు ఉన్నారు. మన నిజమైన కుటుంబం ఉంది, వాస్తవమైన జీవం ఉంది. అక్కడ జ్యేష్ఠుల సంఘం ఉంది. ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే పరిశుద్ధుల లోకం ఉంది. ఇప్పుడు ఈ కరోనా వైరస్తో కానీ, మరొక తెగులుతో కానీ, మరొక ప్రమాదంతో కానీ, లేదా సాధారణమైన మరణంతో కానీ మరణించిన శ్రేష్ఠ భక్తులు, సేవకులు, విశ్వాసులు ఈ దినాన వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశానికి వెళ్ళిపోయారు. మనమే ఈ దేశాన్ని పట్టుకొని వేలాడుతున్నాం. ఈ దేశం శాశ్వతం కాదు. ఈ దేశం మన శాశ్వతం కాదండి. అందుకే దినవృత్తాంతములు 1వ గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనములో ఈ విధముగా రాయబడి ఉంటుంది. మా పితరులందరి వలనే మేము నీ సన్నిధిని అతిథులము, పరదేశములై ఉన్నాము. మా భూనివాస కాలము అస్థిరము, నీడ అంత అస్థిరము, స్థిరముగానున్నవాడు ఒకడునూ లేడు అని భక్తుడు చాలా అద్భుతముగా దేవునితో చెప్పుకుంటున్నాడు. నిజమే కదండి. మన పితరులందరూ ఈ భూలోకంలో పరదేశులుగానే జీవించారు. పరదేశులమే కదా ఈ దేశంలో మనం. ఇది స్థిరమైనది కాదు కదా. ఇక్కడ నివసించే మన జీవితకాలం నీడ అంత అస్థిరం అంట. స్థిరముగా నీడ ఉండిద్దండి? మన జీవితాలు స్థిరంగా ఉండిద్దా? ఉండవు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అధిక బలం ఉంటే 70, 80. పాత నిబంధన. క్రొత్త నిబంధనలోకి వచ్చేలేకి గడ్డి లాంటిది, పువ్వు లాంటిది, ఆవిరి లాంటిది, బుడక లాంటిది, రేపేం జరుగుతుంది నీకు తెలియదు, ఈ రాత్రి నేను పిలిస్తే ఏం చేస్తాడని దేవుడు అసలుకి మరణం అనేది ఇక సిద్ధపడమన్నాడు. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. పిలిచే సమయానికి మన ఈ భూలోకంలో రెంటకుంటున్నామని, ఈ భూలోకంలో యాత్రకు వచ్చావని, ఈ భూలోకంలో పిక్నిక్ వచ్చావని, మన పిక్నిక్ పనులు ముగించుకొని, మన యాత్ర ముగించుకొని నిజమైన గృహాన్ని పరదేశంలో పరలోకంలో కట్టుకుంటానికి సిద్ధపడాలని దేవుడు మనల్ని మన నుండి ఆశిస్తున్నాడు. మన ఆది తల్లిదండ్రులు, మన విశ్వాసుల తండ్రి ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళటమే దేవుని యొక్క చిత్తం. మన దేశము పరదేశం. మన యొక్క తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు అబ్రహాము, శారమ్మ, వారున్న దేశము పరదేశం. మరి అక్కడికి వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. ఇప్పుడు భక్తులు అక్కడికే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళని బట్టి చాలామంది బాధపడుతున్నారు. భౌతికంగా దూరమైనందుకు బాధ లేకుండా ఉండదు, కానీ ఈ బాధ జీవితాంతం ఉంచుకోకూడదు. కొన్ని రోజులు లేదా కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు మర్చిపోవాలి. ఎందుకు అంటే నీ యొక్క యజమానుడు, నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో, నీ తల్లిదండ్రులు, నీ దైవజనుడు, నీ విశ్వాసో, నమ్మకంగా ఉండే సంఘంలో ఉండే బిడ్డలో ఈ కరోనా వైరస్ను పడు లేదా ఇంకో విధంగాను మరణిస్తే ప్రభు వద్దకు వెళ్ళిపోయారు, పరదేశికి వెళ్ళిపోయారు. వారి యొక్క దేహము మన్నైపోయింది, ప్రాణము పరదేశికి వెళ్ళింది, ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోయింది అని సంతోషిస్తే మనం కూడా త్వరపడి అక్కడికి వెళ్ళటానికి కూడా వీలు కలిగి ఉండిద్ది. చాలామంది భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో వారు ఏ దేశం నుండి వచ్చారో మర్చిపోయి వివిధ రకాలుగా వ్యర్థమైన ఆరాధన, భక్తి చేసి వివిధ వ్యర్థమైన వాటిని విశ్వసించి మరణించి దేశము కాని దేశం అంటే పాతాళ దేశము, తీర్పులో నరక దేశానికి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ దినాన ప్రభువునందు నిద్రించిన వారు పరదేశం అనే దేశానికి, సొంత దేశానికి వెళ్ళిపోయారు. రేపు ప్రభు రాకడలో పరలోకం అనే దేశానికి వెళ్ళిపోతారు. చూశారండి, మూడు సందర్భాల్లో యేసుక్రీస్తును విశ్వసించిన వారికి లభించే రిలేషన్ మీకు చెబుతున్నాను. ఒకటి, ఈ భూలోకంలో మనుషులతో సంబంధము, మనుషుల మధ్య జీవిస్తారు. ప్రభునందు నిద్రిస్తే పరదేశులతో సంబంధము, పరిశుద్ధులతో జీవిస్తారు. మూడవది, ప్రభు రాకడ వస్తే సంఘం ఎత్తబడినప్పుడు దేవునితో జీవిస్తారు, దైవాలు అయిపోతారు. దేవుని స్వరూపంగా ఉన్నవారు దైవత్వంలోకి వెళ్ళిపోతారు, దైవత్వం కలిగి పరలోకంలో జీవిస్తారు. ఈ భాగ్యం మనకి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనములో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని ఇక సెలవిచ్చుచున్నావని వాక్యము సెలవిచ్చింది. అవునండి, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. మనిషి స్వభావంతో ఎవరు కూడా పరదేశికి, పరలోకానికి, స్వర్గానికి చేరలేరు. మనిషి మట్టి నుండి చేయబడ్డాడు కాబట్టి ఆది కాండంలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు అప్పుడు అనౌన్స్ చేశాడు, నువ్వు మంటి నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు మన్ను అయిపోతావు, నీ దేహం మట్టి అయిపోతుంది అని దేవుడు సెలవిచ్చారు. భూప్రపంచంలో ఏ గ్రంథం కూడా దేహం ఎందుకు మట్టి అవ్వాలనేది ఆన్సర్ చేయాల, మరి సమాచారం తెలియజేయాల. బైబిల్ మాత్రం తెలియజేసింది. ఎందుకు మనిషి మట్టిలో పూడ్చిపెట్టాలి, ఎందుకు మనిషిని మరి వివిధ రకాలుగానే ఖననం చేయాలి అనే విషయాన్ని మనం ఒకవేళ ఖననం చేసిన ఆ కాలిన శరీరం బూడిదే మట్టిలో కలుస్తుంది కదండి, అవునా కాదా? కాబట్టి బైబిల్ చెప్పినట్లే ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలు, అన్ని గ్రంథాలు రాసుకునే ఆ ప్రకారమే చేస్తున్నాయి. కానీ బైబిల్లో ప్రాముఖ్యముగా దేహం మన్నైపోతుందని దేవుడు సెలవిచ్చాడు. మరి ఈ దినాన మనం ఒక్కసారి ఆలోచన చేయవలసిన విషయం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నాడు. దేవుడు మనుషులను మంటికి మారుస్తున్నాడు. నరులారా తిరిగి రండి అని ఇక సెలవిస్తున్నాడు. అంటే ఏమండి, ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, స్కూల్స్కి, కాలేజీలకి వెళ్ళాం కదా, మనకి ఆ స్కూల్స్కి, కాలేజీలకి సెలవులు ఇస్తే సంతోషంగా ఉంటావా లేదంటే బాధపడతావా? కదా, ఎగిరి గంతులు వేసేవాళ్ళం కదండి. ఇంకా 2-3 నెలలు సెలవులు ఇస్తే బాగుండు కదా అనుకునేవాళ్ళం కదా. అవును, అప్పుడు వరకు చదివి స్కూల్స్కి వెళ్ళి ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బ్యాగ్స్ తగిలించుకొని ఇంట్లో ఏడ్చి మారం చేసి డబ్బులు తీసుకొని నానా రకాలుగా ఆ స్కూల్కి వెళ్ళాలంటే ఒక యుద్ధం చేసేవాళ్ళమే. మరి అదే స్కూల్కి మనకు సెలవు ఇచ్చినప్పుడు ఇక సెలవు చెప్తే స్కూల్స్ ఎంత ఆనందపడేవాళ్ళవి, వేసవి కాలం సెలవులు ఎంత సంతోషించేవాళ్ళమి, ఫెస్టివల్ సెలవులకి ఎంత సంతోషించేవాళ్ళమి. అదే రీతిగా దేవుడు నరులార ఇక తిరిగి రండి అని ఇక సెలవు ఇస్తున్నాడంటే, ఎక్కడ సెలవా?
భూలోకంలో సెలవిస్తున్నాడు. ఇక భూలోకంలో నీ జీవితానికి, భూలోకానికి, నీ దేశానికి ఇక సెలవు రా. నీవు నా యందు మృతి చెందావు కాబట్టి పరదేశంలోకి ఇక రా, విశ్రాంతి తీసుకో. ఏమంటే ఉద్యోగస్తులు ఉద్యోగంలో జాయిన్ కాకముందే ఒక రిటైర్డ్ డేట్ ఇస్తారు, అవునా? ఇప్పుడు ఉద్యోగం వచ్చిందనుకో, వారు ఇన్ని సంవత్సరాలకి రిటైర్డ్ అవ్వాలని ఉద్యోగం వచ్చిన రోజే రిటైర్డ్ డేట్ ఇస్తారు. అదే రీతిగా ఒక వ్యక్తి పుట్టినప్పుడే దేవుడు మరణ డేట్ డిసైడ్ చేశాడు. ఒక వ్యక్తి ఉద్యోగంలో జాయిన్ కాకముందే ఆ వ్యక్తి ఎప్పుడు రిటైర్డ్ అవ్వాలో మరి గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. అదే రీతిగా దేవుడు ప్రతి మానవుడు పుట్టినప్పుడే, పిండంలో ఉన్నప్పుడే బర్త్డే, డెత్ డే రాసేసాడు. అయితే ఈ భూలోకంలో సెలవిచ్చే సమయానికి పరదేశులు అనే దేశానికి వెళ్ళకపోతే పాతాళానికి, నరకానికి వెళ్తావు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు సువార్త చెబుతుంటే అనేక మందికి చాలా రెక్లెస్గా, అవగాహనగా ఉంది. అమాయకమైన ప్రజలారా, మాకు ఏ దేశం నుండి మేము వచ్చామో బైబిల్ గ్రంథం చెప్పింది. మేము మరలా ఆ దేశానికి వెళ్ళటానికి, మా పితరులు ఉన్న దేశానికి వెళ్ళటానికి, ఇక్కడ మా పరుగును కడముట్టించుకుంటానికి, పాత రోత పాపిష్టి జీవితాన్ని ప్రభువు నామంలో పాతిపెట్టి యేసుక్రీస్తు నామాన్ని విశ్వసించి ఆయన రక్తం ద్వారా కడగబడి ఎన్నో శ్రమలు పొంది ఆయన కృపతో విజయం పొంది మీ ద్వారా ఎన్నో హింసలు పొంది, అవమానాలు పొంది, నిందింపబడి, దూషింపబడి, మీ ద్వారా కొట్టబడి, చంపబడినా కానీ మా నిరీక్షణ ఏమిటో తెలుసా? మా ధైర్యం ఏమిటో తెలుసా? మా యొక్క అతిశయం ఏమిటో తెలుసా? పరదేశంలోకి వెళ్తాం. మేము ఈ భారతదేశంలోను మరొక దేశంలో శాశ్వతంగా స్థిరంగా ఉండం. ఎప్పుడైనా పోవాల్సిందే. కానీ మేము ఇక్కడి నుంచి ఖాళీ చేసే సమయానికి, దేవుడు మాకు ఈ లోకంలో సెలవు ఇక మాకు రెస్ట్ ఇచ్చేటప్పుడు, రిటైర్డ్ చేసే సమయానికి మేము పరదేశాన్ని ఇంక మరొక దేశంలో మేము ఉంటాం. ఆత్మల దేశంలో, పరిశుద్ధుల దేశంలో మేము ఉంటాం. మరి ఈ గొప్ప నిరీక్షణ మాకుంది. అంతేకాదు, ఇప్పుడు కాలం వెలబుచ్చిన ప్రభు సన్నిధిలో, ప్రభు నామంలో కాలం వెలబుచ్చిన పరిశుద్ధులు, విశ్వాసులు, దైవజనులందరూ కూడా ఇప్పుడు పరదేశంకి వెళ్ళిపోయారు, వారు సొంత దేశానికి వెళ్ళిపోయారు. ఈ దేశాన్ని విడిచిపెట్టారు. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని భూలోకంలోకి వచ్చినాక మర్చిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు మానవుల లోకంలో నుండి రాకుండా, మరి పరిశుద్ధులుండే పరదేశంలో నుండి రాకుండా, సరాసరి పరలోకం అనే దేశం నుండి వచ్చి మానవుడిగా జీవించి మనందరినీ మనం ఏ దేశం వెళ్ళాలో మర్చిపోతే ఆ దేశాన్ని గుర్తు చేసి ఆయన మాదిరికరంగా జీవించి పరిశుద్ధులను ఆ దేశానికి చేర్చడానికి ఆయన మార్గాన్ని చూపించి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట అన్నారు, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, తండ్రి సమస్తం నా చేతికి అప్పచెప్పిననియు, తిరిగి నేను తండ్రి వద్దకి వెళ్ళవలననియు అని అంటాడు ప్రభువారు. అంటే ప్రభు ఏ దేశం నుండి వచ్చాడో ఆయనకి తెలుసు. ఆయన సరాసరి పరలోకం అనే దేశం నుండి వచ్చాడు. తిరిగి భూలోకంలో ఎందుకు వచ్చాడో ఆయన పని ముగించుకొని తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేసి, తండ్రి నిర్ణయించిన ప్రతి సత్క్రియను, ప్రతి పనిని పూర్తి చేసి, చేటుకు వచ్చిన ప్రతి పనిని చేసి దేవుని తండ్రి నామానికి మహిమ తెచ్చి ఆయన వెళ్ళాల్సిన దేశం వెళ్ళిపోయాడు. ఈ భూలోకంలో ఆయన బ్రతికింది 33.5 సంవత్సరం అండి. మనం కనుక ఈ 33.5 సంవత్సరానికి మనం మరణిస్తేనా మన తల్లిదండ్రులు గొనుగుతారు, మన భార్యలు గొనుగుతారు, భర్తలు గొనుగుతారు, బిడ్డలు గొనుగుతారు, సనుగుతారు దేవుని మీద. ఇది శాశ్వతం కాదండి, ఇది శాశ్వతం కాదు. కాబట్టి ఇందు మూలముగా నీకు ఈ భూలోకంలో దేవుడు సెలవు ప్రకటించే లోపే మన దేశమైన పరదేశంలోకి వెళ్ళాలి. ప్రభు రాకుడొచ్చినప్పుడు మొట్టమొదటిగా మధ్యాకాశంలో ఉన్న పరదేశంలో ఉన్న మన పరిశుద్ధులు వారితో కలిసి మనం పరలోకం యాత్ర చేయాలి. భూలోకంలో ప్రభు రాకుడొచ్చేంత వరకు ఆయన యందు నిరీక్షణ ఉంచి రక్షణ పొంది స్థిరంగా నిలబడిన వారు ప్రభు రాజ్యానికి వారసులు అవ్వాలని ఇందు మూలంగా నేను కోరుకుంటున్నాను. ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఈ యొక్క తెగులు పరిస్థితుల్లో, ప్రమాదాల్లో నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో, నీ తల్లిదండ్రులో, నీ దైవజనుడు, నీ విశ్వాసో, నీ నమ్మకస్తులైన ఆత్మీయులో నిద్రించారా? ప్రభునందు నిద్రించారా? నిద్రించలా. ప్రభు సెలవిచ్చేశాడు. వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వారి మరణ దినాన్ని ఈ దినం రాసేసాడు. నీకు విశ్వాసి కాకముందే, నీకు దైవజనుడు కాకముందే, నీకు భార్య కాకముందే, నీకు భర్త కాకముందే, నీకు తల్లిదండ్రులు కాకముందే, నీకు బిడ్డలు కాకముందే, ఈ దేశంలో నీకు ఏ బంధుత్వం లేకముందే మొట్టమొదటిగా నీ డెత్ డే రాసేసాడు దేవుడు. ఆ డెత్ డే ఇప్పుడు వచ్చింది తీసుకువెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రశ్నించడానికి వీల్లేదు. ఆయన నిర్ణయించిన ప్రకారం తీసుకువెళ్ళాడు. ఆయన నిర్ణయాన్ని గౌరవించి మనం లోబడి ముందుకు వెళ్ళాలని ప్రేమతో
కోరుతున్నాను. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పరిశుద్ధులు నిద్రిస్తే పరదేశంలో ఉన్నారు. లక్షల కోట్ల మందితో ఉండారండి అక్కడ. ఇక్కడుంటే మహా అంటే ఒక కుటుంబం 100 మందో, 200 మందో, 500 మంది, 1000 మంది, 10,000 మంది, 20,000 మందో, 50,000 మందో, 1,00,000 మందో సంఘం ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు. అక్కడ లక్షల కోట్ల మంది బంధువులు, ఆత్మీయులు ఉన్నారు. మరి ఆ దేశం గొప్పదా, ఈ దేశం గొప్పదా, ఆ సంఘం గొప్పదా, ఈ సంఘం గొప్పదా, ఆ బంధువులు గొప్పవాళ్ళ, ఈ బంధువులు గొప్పవా, ఈ ఇల్లు గొప్పదా, ఆ ఇల్లు గొప్పదా? ఏది గొప్పదంటే అదే గొప్పదంటాం కదా. మరి అదే గొప్పదైతే ఎందుకు ఇక్కడ ఏలాడి తీసుకుంటామేంది? పదా సిద్ధపడు. ఆయన ఎప్పుడు సెలవిస్తాడో తెలియదు భూలోకంలో. ఇక్కడ నువ్వు యాత్రకు వచ్చావు, నీ ఒక పిక్నిక్ వచ్చావు, మన అతిథులం ఇక్కడ. గెస్ట్ రోల్ మంది ఇక్కడ, ఈ భూలోకంలో గెస్ట్ రోల్ మంది. ఈ గెస్ట్ రోలు అయిపోయిన తర్వాత నిజమైన రోల్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలని ప్రభు చిత్తము. మన భూలోకంలో మన నివాసం అస్థిరము, నీడ అంత అస్థిరము. కాబట్టి వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. మన దేశము పరదేశు, ప్యారడైజ్. ఎందుకైందంటే మొట్టమొదటి ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు అక్కడే సృజించి నిర్మించబడ్డారు. పాపము చేయటం వల్ల ఆ దేశంలో నుండి భూలోకానికి వచ్చారు. తిరిగి పాపాన్ని ప్రభు వద్ద క్షమాపణ పొంది ప్రభు రక్తం ద్వారా కడగబడి తిరిగి మరలా వారు ఈ లోక యాత్ర ముగించుకొని, వారి పిక్నిక్ ముగించుకొని దేవుడు సెలవిచ్చే సమయానికి దేవుని యందు నిద్రించి పరదేశంలోకి వెళ్ళిపోయారు. తిరిగి ఈ భూలోకంలో ఉన్న ఆయన వారి ద్వారా పుట్టిన సంతానమైన మనమందరం కూడా మన ఆది తల్లిదండ్రులు, మూల పితరుడైన మన యొక్క ఆదాము అవ్వలు ఎక్కడున్నారో మనం కూడా ఆ దేశానికి వెళ్ళటానికి ఇక్కడే మన పరుగు కడముట్టించుకొని మంచి పోరాటం, ఆత్మీయ పోరాటం పోరాడి మన విశ్వాసాన్ని కాపాడుకొని తిరిగి అదే పరదేశంలోకి వెళ్ళాలి. ఆ పరదేశికి తండ్రి హెడ్ అబ్రహాం గారు. అబ్రహాం రొమ్మున ఆదాము అవ్వలు ఉన్నారు. అక్కడ నుండి పరిశుద్ధులు అందరూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ సమయంలో వెళ్ళిన వారందరూ ఆ రొమ్ముకి వెళ్ళిపోయారు. మనము కూడా ఆ రొమ్ముకి వెళ్ళాలి. ఇక్కడుంటే మనుషుల మధ్య ఉంటాము, ఇక్కడ మరణం ఉంటుంది. పరదేశంలో ఉంటే పరిశుద్ధుల మధ్య ఉంటాము, అక్కడ కొన్ని సంవత్సరాల లిమిటేషన్ ఉంటుంది. మరి ప్రభు రాకడ వచ్చినప్పుడు అక్కడి నుంచి తీయబడి పరలోకంలోకి వెళ్తాము, అక్కడ అన్లిమిటెడ్ ఇయర్స్. అర్థమైందా? భూలోకంలో ఉంటేనేమో లిమిటెడ్ ఇయర్స్, ఇన్ని సంవత్సరాలు మాత్రమే మనవాడు బతకాలనేది దేవుడు నిర్ణయించాడు. ప్రభునందు నిద్రించి పరదేశికి వెళ్తే అక్కడ మినిమం ఇయర్స్. మినిమం అంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడో అప్పటి వరకు అక్కడ కూడా సంవత్సరాలు లెక్కలేదు. ఈ భూలోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాలి లెక్క ఉంది, కానీ పరదేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని సంవత్సరాలు పరదేశంలో ఉండాలి లెక్కలేదు. ప్రభు వచ్చేంత వరకు పరదేశంలో విశ్రాంతి. తిరిగి ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, పరలోకంలోకి వెళ్ళినప్పుడు అన్లిమిటెడ్ ఇయర్స్. ఇక నో మ్యాటర్, ఇక ప్రభుతో జీవితం మనం కొనసాగుతాం. కాబట్టి ఈ మాటలను బట్టి మీరు బలపడాలని, మన దేశం ఇది కాదని, మన దేశం పరదేశం అని అందరూ సిద్ధపడి అక్కడికి వెళ్ళటానికి మన పరుగుని త్వరగా కడముట్టించుకొని, మనకంటే ముందుగా పరిగెత్తారు వారిని చూసి రోషం తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని, మన పౌరుషం తెచ్చుకొని, మన ముందున్న పనిని తొదముట్టించి కడముట్టించి శబాష్ నా బిడ్డ, శబాష్ నా దాసుడు అని దేవుని వద్ద బిరుదులు పొంది పరలోక రాజ్యంలో చేరే విధంగా ముందుకు సాగాలని ప్రేమతో కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలను దీవించునుగాక.